ఇక్కడ దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం అంటే ఒంటిని గొలుసులతో బాదుకోవడం, సలసలా కాగే నీళ్లను తలపై పోసుకోవడం. ఇక్కడ భక్తుల ప్రవర్తన చూస్తే మీకు ఒళ్ళు గగోర్లు పుడుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పూజారులే ఎందుకు అలా చేయిస్తారు? భారతదేశంలో ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి? రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయంలో అసలేం జరుగుతోంది? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూశారో ఇక అంతే. మీరు దయ్యాలు నమ్ముతారా? చేతబడులు అంటే మీకు భయమా? సైన్స్ సమాధానం చెప్పలేని కొన్ని శక్తులు ఈ భూమి మీద ఉన్నాయా? కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయం వాటన్నిటికీ భిన్నమైనటువంటి సమాధానాలను తెలియజేస్తుంది. రాజస్థాన్లోని దౌసా జిల్లాలలో 2 కొండల మధ్య వెలిసిన ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఇక్కడ హనుమంతుడు బాలరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషమేంటంటే బాలాజీతో పాటు ప్రేతరాజ సర్కార్ అంటే దయ్యాల రాజు మరియు భైరవ బాబా కూడా కొలువై ఉంటాడు. ఈ విగ్రహాలు మనుషులు చెక్కినవి కావు, స్వయంభూగా వెలిశాయని నమ్మకం. వందల ఏళ్ల నుండి మానసిక వ్యాధులతో బాధపడేవారు, దుష్టశక్తులు ఆవహించాయని నమ్మేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. మిగతా గుడుల్లో ప్రశాంతత ఉంటే ఇక్కడ మాత్రం భయంకరమైన అరుపులు, వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ఈ గుడిలోకి అడుగుపెట్టగానే మీకు కనిపించే దృశ్యాలు మిమ్మల్ని షాక్కు గురిచేస్తాయి. ఇక్కడ దీన్ని పూజ అనరు, సంకట్ వదిలించుకోవడం అంటారు. ఇక్కడ శిక్షలు ఎలా ఉంటాయంటే దయ్యాలు వదిలిపోవాలని భక్తులు తమను తాము గొలుసులతో కొట్టుకుంటారు. పూజారులు భక్తులను కొట్టరు, కానీ ఆ దుష్ట శక్తులు తొలగిపోవడానికి కఠినమైన నియమాలు పెడతారు. ఇక అగ్ని పరీక్షలు కూడా ఉంటాయి. కొంతమంది సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకున్నా వారికి ఏమీ కాకపోవడం ఇక్కడి వింత. గుడిలో నిరంతరం జరిగే కీర్తనల సమయంలో దయ్యాలు పట్టినట్టు ఉన్నవారు వింతగా ఊగుతూ గోడలకు తలలు కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తుంటారు. దీన్ని పీషీ అని పిలుస్తారు. మెహందీపూర్ బాలాజీ వెళ్ళేవారు కొన్ని భయంకరమైనటువంటి నియమాలను పాటించాలి. అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటంటే ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళకూడదు. ఈ గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని అక్కడే వదిలేయాలి లేదా అగ్నిలో వేయాలి. పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకూడదు. అలా చేస్తే దుష్టశక్తులు మీతో పాటే ఇంటికి వస్తాయని నమ్మకం. ఇంకొకటి తిండి నియమాలు. గుడికి వెళ్లే వారం రోజుల ముందు నుంచే ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం వంటివి మానేయాలి. ముఖ్యమైన ఇంకొక రూల్ ఏంటంటే గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. మీరు వెనక్కి చూశారంటే అక్కడ వదిలించుకున్న దయ్యం మళ్ళీ మిమ్మల్ని ఆవహిస్తుందని స్థానికులు బలంగా నమ్ముతారు. మరి ఇదంతా నిజమా? సైన్స్ ఏమంటుంది? వైద్య నిపుణులు దీన్ని డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజాస్టర్ లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి అని అంటారు. కానీ ఎన్నో ఏళ్లుగా డాక్టర్ల వల్ల నయం కాని వారు కూడా ఇక్కడికి వచ్చి బాగుపడ్డారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఇది నమ్మకమా లేక మూఢనమ్మకమా అనేది ఎవరి వ్యక్తిగత విషయం వారిది. కానీ అక్కడ కనిపించే దృశ్యాలు మాత్రం ఎవరినైనా భయపెడతాయి. మీరెప్పుడైనా ఇలాంటి వింత ఆలయాన్ని చూసారా? మెహందీపూర్ బాలాజీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.